ప్రోడక్ట్ కంపెనీస్లో ఏఐ టెస్టర్స్ని హైర్ చేసే కంపెనీస్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అడోబ్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కూడా ఏఐ నేటివ్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తున్నాయి. ఇంటర్నల్ ఏఐ క్యూఏ టీమ్స్ ఉన్నాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎసెంచర్, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్కి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఏఐ టెస్టర్స్ని తీసుకుంటున్నారు. ఏఐ స్టార్టప్స్ తీసుకుంటే 100+ ఏఐ స్టార్టప్స్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, స్మాలర్ టీమ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్కి ఏఐ టెస్టర్స్ కోసం చూస్తున్నారు. సో మీరు లింక్డ్ఇన్కి వెళ్ళినప్పుడు సెర్చ్ చేయాల్సింది ఏఐ టెస్టింగ్ అని కానీ, ఎల్ఎల్ఎం క్యూఏ అని కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్ క్యూఏ అని కానీ చెక్ చేయండి. ఈ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ గురించి ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, అసలు ఈ జనరేటివ్ ఏఐ టెస్టింగ్ అంటే ఏమిటి? మనం ట్రెడిషనల్ టెస్టింగ్లో అది మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా ఇన్పుట్ ఇచ్చి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ వచ్చిందో లేదో చెక్ చేస్తాం. కానీ ఏఐ టెస్టింగ్లో సేమ్ ఇన్పుట్కి ఎవ్రీ టైం డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. అంటే జస్ట్ కంటెక్స్ట్ మారిస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, సో ఎవ్రీ టైం వచ్చేటటువంటి డిఫరెంట్ అవుట్పుట్ కరెక్టా కాదో చెక్ చేయటం. అంటే అసలు టెస్టింగ్ మైండ్ సెట్టే మొత్తం మారిపోతుంది. మనం చూసే ఈ టెస్టింగ్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ ఏఐ టెస్టింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా థింక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ జనరేటివ్ ఏఐ టెస్టింగ్కి ఎజెంటిక్ ఏఐ టెస్టింగ్ కూడా డిఫరెన్స్ చెప్తాను నేను. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇచ్చే అవుట్పుట్ని టెస్ట్ చేయటం జనరేటివ్ ఏఐ టెస్టింగ్. అంటే ఏంటి? చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై ఇలాంటి ఏఐ మోడల్స్ ప్రొడ్యూస్ చేసే రెస్పాన్స్ యాక్యురేట్గా, సేఫ్గా, రిలవెంట్గా ఉందా లేదో వ్యాలిడేట్ చేయటం జనరేటివ్ ఏఐ టెస్టింగ్.